నమస్తే. ఎడ్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈఎంఆర్ఎస్ 2025 స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 2కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ అంతా కూడా జనరల్ హిందీని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతీది కూడా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే గనక అర్థం కానివి ఏమైనా ఉన్నట్లయితే గనక మీరు కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అయితే ఇంతకుముందు ఏదైతే ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ ఉందో ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మీరు టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అలాగే ఛానల్‌ని ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే గనుక మీకు జాయిన్ బటన్ బట్టి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరండి. ఇంతకుముందు ఏ విధంగా అయితే ఆదరించారో అలాగే ఈ సీరీస్‌ని కూడా ఆదరిస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ క్వెషన్స్ అనేటివి కూడా చూద్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నిమ్నలిఖిత్ మే సే మరి పంచమాక్షర్ హై అని అడుగుతున్నారు. అంటే కింద రాసినటువంటి వాటిలో ఇంతకుముందు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కింద రాసినటువంటి వాటిలో అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంటుంది కదా! యెస్. మే పంచమాక్షర్ హై. పంచమాక్షర్ అంటే పంచమాక్షరము తెలుగులో అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ త, ర, ణ, ఠ అని ఉంది. ఓకేనా? సో, ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం మరి ఆప్షన్ ఏందంటే ఎవరైతే సి అని ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. మరి పంచమాక్షర్ అంటే ఏందంటే ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. క, ఖ, గ, ఘ, అంగ్. ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇలాగా మీకు అన్య వస్తుంది. తర్వాత నా వస్తుంది. తర్వాత నా వస్తుంది. తర్వాత మా వస్తుంది. ఓకేనా? అంటే వర్గంలోని 5వ లెటర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే పంచమాక్షరే అవుతాయి. ఓకేనా? సో, పంచమాక్షరం అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంకొక పేరు కూడా అంటారు. అదేందంటే నాసిక్య వ్యంజన్ అంటారు. నాసిక్య వ్యంజన్ అంటారు. ఇక్కడ మీకు తెలుగులో రాస్తున్నాను అర్థమవ్వడం కోసం. నాసిక్య వ్యంజన్ ఏందంటే ముక్కుతో అనమాట. ఓకేనా? సో, దాన్ని హిందీలో ఎలా ఉంటుందంటే నాసిక్య అని చెప్పేసి ఇలా రాస్తారు. నాసిక్య వ్యంజన్. వ్యంజన్ అంటే మీకు చూపిచ్చాను. యెస్. వ్యంజన్ ఇలా ఉంటుంది. ఓకేనా? యెస్. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ త, ర అలాగే ఠ ఇవన్నీ కూడా మనకు లెటర్స్ అయితే ఉన్నాయి. వర్ణమాలలో వ్యంజన్ ఉంటాయి. ఇక్కడ ర ఏదైతే ఉందో అది అంతస్తు వ్యంజన్ కింద వస్తుంది. త దంతు వ్యంజన్ కింద వస్తుంది. ణ వచ్చేసి మూర్ధన్య వ్యంజన్ వస్తుంది. ఠ అని చెప్పేసి కూడా మూర్ధన్య వ్యంజన్ కిందే వస్తుంది. ఓకేనా? రైట్. ఇవన్నీ మీరు తెలుగులో చూసే ఉంటారు. మరి స్థానాలు, ఉచ్చారణ స్థానాలు అని చెప్పేసి తెలుగు గ్రామర్‌లో అయితే మీరు చదువుంటారు కాబట్టి ఐడియా ఉండట్లేదు గనుక ఈజీగా అవే మనకి ఇక్కడ ఇందులో కూడా వర్తిస్తాయండి. ద్విగుణ వ్యంజన్ కౌన్-సా హై? ద్విగుణ వ్యంజన్ అంటే ద్విగుణ వ్యంజన్ అంటే కాన్సనెంట్స్ అనమాట. సో, ఈ కాన్సనెంట్స్ ఏవి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ కౌన్-సా అంటే ఏది అండి ఇక్కడ. కౌన్-సా అంటే ఏది అని అర్థం. కౌన్-సా అంటే ఏది అని అర్థం. మరి ఇందుకు సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ మనకి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. దీంతో పాటుగా ఇంకొకటి కూడా ఉంటుంటాయి. మొత్తం ద్విగుణ్ అంటే 2 ఉంటాయండి. ద్వి అంటే మనకి 2 అని గుర్తుంటుంది కదా! ఇలాగ మీకు 2 ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి అనమాట. ఈ 2 ఉంటాయి. దీన్ని ఎలా ఉచ్చారణ చేయాలంటే ఎడ, అఢ అనాలి. ఎందుకంటే మామూలుగానే మనకి టాటా డాడానాలో ఈ ఉంటాయి. ఓకేనా? ఈ 2 ఉంటాయి. కానీ అడిషనల్‌గా అదే దాంట్లోనే మనకి ఈ డ, ఈ ఢ అంటే కింద మీకు డాట్ కనిపిస్తాయి. మీకిక్కడ రాసి చూపిస్తాను చూడండి క్లియర్‌గా. డ, ఢ ఇదుంటుంది. తర్వాత డ, ఢ అని జెప్పేసి ఉంటాయి. ఈ 2 వాటిని అంటే కింద మీకు ఏవైతే ఈ ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే ద్విగుణ్ అని అంటాం. ఓకేనా? దీని యొక్క ఉచ్చారణ ఎలా అంటే ఎడ, ఎఢ అని జెప్పేసి ఇలా ఉంటుంది. ఓకేనా? యెస్. సో, ఇక్కడ మనకి ఇక్కడ సరైన సమాధానం ఏందయ్యా అంటే గనక ఆప్షన్ మరి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఓకేనా అండి? యెస్. అలాగే ఈఎంఆర్ఎస్ 2025 జనరల్ హిందీ అనేటువంటి ప్లేలిస్ట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇంతకుముందు మీరు వీడియో చూడలేని గనుక సెట్ 1 అక్కడ నుంచి మీరు చూసి ప్రాక్టీస్ చేయగలరు. అలాగే ఎన్‌వీఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్‌కి సంబంధించి కూడా చేయడం జరిగింది. అక్కడ టాపిక్ వైస్ అంటే ఒక వీడియోలో ఒక టాపిక్ గురించి సంబంధించి అన్ని ప్రశ్నలు కూడా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది. చాలామంది కూడా అడుగుతున్నారు. సో, టాపిక్ వైస్ చేయండి అని చెప్పేసి. సో, అది కూడా చూసినట్లయితే మీకు యూజ్ అవుతాయండి. అదక్కడ కూడా జనరల్ హిందీ తెలుగులో చెప్పడం జరిగింది నవోదయ కోసం. అయితే ఆ క్వెషన్స్ కూడా ఇక్కడ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అక్కడ మీకు కాన్సెప్ట్ కూడా క్లియర్ అయితే
అవుతుందని చెప్పేసి నేను చెప్పగలనండి. ఓకేనా. నెక్స్ట్ ద్విగుణ అంటే 2 గుణాలు కలిగినటువంటిది. ఓకేనా. यस, మూడవ ప్రశ్న చూడండి. जिस सामासिक पद में विशेषण पाया जाता है तो वह समास है. द्विगु समास, बहुव्रीहि समास, कर्मधारय समास, తత్పురుష సమాస్. మరి ఇక్కడ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక జిస్ అంటే ఏదైనా, ఎక్కడే కానీ మీరు జిస్ అనేట్లయితే కానీ ఏదైనా, ఎందులో అయితే అంటాం కదా, ఏదైనా ఎందులో అయినా అలాగా. సామాసిక పద అంటే ఒక సమస్త పదాలు అంటే ఇది ప్లస్ ఇది కలిపి సామాన్యంగా మనకు ఒక డబ్బా అనేటువంటి ఒకటే పదం వస్తుంది. అలా వచ్చిన దాన్ని మనకి ఏమంటామంటే దీన్ని మనం సామాసిక పద్ యా సమస్త పద్ అని కూడా అంటారు. అందుట్లో ఈ పదంలో మీకు ఒక విశేషణము అనేటువంటిది ఉంటుంది. ఆ పదంలో ఏదైనా పాయా జాతా హై, పాయా జాతాని పొందుతారో, పాయా జాన అంటే పొందడం. ఓకేనా. పొందటం అండి. తో అది, తో అంటే అది, వహ్ వహ్ అంటే ఇక్కడ తో అంటే అది వహ్ సమాసే, అది ఏ సమాసము అని అడుగుతున్నారు. ద్విగు సమాసం అంటే ఇక్కడ దీంట్లో నెంబర్ వస్తుంది. బహువ్రీహి సమాస్లో రెండు పదాలకి ఇంపార్టెంట్ కాకుండా మూడో పదం వైపు ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే తత్పురుష సమాసం చూసుకున్నట్లయితే విభక్తులు వస్తాయి. మరి మనకు మిగిలింది ఏందయ్యా అంటే మరి కర్మధారయ సమాసు. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. కర్మధారయ సమాస్లోనే మనకి ఒక పదము విశేషణం అనేటువంటిది వస్తుంది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 4వది ద్విత్వాక్షర కా ఉదాహరణ హే. ద్విత్వాక్షరం యొక్క ఉదాహరణ ఏంటిది అని అడుగుతున్నారు. సమ్మాన్, కర్మట్, శక్తి, నయన్. ఫస్ట్ ద్విత్వాక్షరం మనం అనుకునేదిగా రెండు ఒకే హల్లులకు కావచ్చు. అవే హల్లు వచ్చినప్పుడు అది మనకి ద్విత్వాక్షరం కింద చెప్తాం కదా. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు. ద్విత్వాక్షరం అంటే ఒకే అక్షరం రెండుసార్లు రావడం అనమాట. మరి అక్కడ ఎందుట్లో ఉందో అది మీరు ఈజీగా చేయగలరు. సో మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకు అంటే ఇక్కడ నయన్లో అసలు ఏమీ రాలేదు కాబట్టి ఇది కాదు. శక్తి అంటే ఇందులో కా ప్లస్ తా వచ్చింది, అందుకే ఇది కాదు. నెక్స్ట్ కర్మట్ మా ప్లస్ ర, ఇదండి. దీనికి రా ప్లస్ మా. ఓకేనా. రా ఎర్, ఎర్ ప్లస్ మా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఇది కూడా కాదు. ఓకే. సో ఇక్కడ క, ఓకే, ఎర్ ప్లస్ మా ఇలా వచ్చినవి మనకి దేనికి ఉదాహరణ అంటే సంయుక్త అక్షరాలు. సంయుక్త అక్షరాలు. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఇక్కడ సమ్మాన్, సమ్మాన్ అంటే రెస్పెక్ట్. ఇందులో మీకు మా ప్లస్ మా ఉంది. ఓకే. మా ప్లస్ మా. ఓకే. సరే మరి ఇంకొకటి మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు కా ఇచ్చాను, నెక్స్ట్ ఖా ఇచ్చాను, తర్వాత మా ఇచ్చాను, తర్వాత నా ఇచ్చాను, తర్వాత యా ఇచ్చాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ కింద మీకు లైన్స్ అనేటువంటి ఇస్తున్నాను. ఓకే. ఈ లైన్ని ఏమంటారు? ఇది కూడా అడిగినారు అనుకోండి, మీరు ఈజీగా సమాధానం చెప్పాలి. దాన్ని ఏమంటారంటే ఇక్కడ మీకు తెలుగులో రాస్తాను, మీరే కామెంట్ చేయగలరు. హలంత్ ఏమంటారండి? హలంత్ అంటారు. ఓకే. హలంత్, HALANT, హలంత్. ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 5వ ప్రశ్న మహర్షి కిస్ సంధి కా ఉదాహరణ హే. మహర్షి అనేటువంటిది ఏ సంధికి ఉదాహరణ? కిస్ అని వచ్చింది అనుకోండి. ఇక్కడ కిస్ అంటే ఏది ఏది అంటే సంధి. కా, కా అంటే యొక్క అండి, యొక్క. ఉదాహరణము అని చెప్పేసి అనుతున్నారు. హై అంటే ఉంది అని అర్థం వస్తుంది. స్వర సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణ సంధి. ఓకేనా. సో ఇక్కడ మీకు తెలుగు సందులు ఈజీ వచ్చినట్లయితే ఇంకా ఈజీగా మీరు దీన్ని చేసేయగలరు. స్వర సంధి అంటే సందులోని రకాలు కాబట్టి ఇది కూడా కాదు. మరి నెక్స్ట్ మరి వృద్ధి సంధి అని ఇచ్చాడు. వృద్ధి సంధి ఈజీగా మీ ట్రిక్ ఏందయ్యా అంటే కనుక ఐ కానీ లేదా ఔ కానీ, అంటే హిందీలో మనం చూసుకున్నట్లయితే ఐ ఇట్లా కానీ, ఒక నిమిషం మీకు ఇక్కడ చూపిస్తాను, ఇట్లా కానీ లేదా ఇట్లా ఔ, ఇవి వచ్చినట్లయితే ఇంకా మనకి దేనికైతే అంటే ఇది. సో ఇక్కడ మనకి ఇది కాదు వృద్ధి సంధి, ఇక్కడ ఎక్కడ లేదు, మీకు మహర్షి అని ఉంది. మరి ఈ అణసంధి, ఈ అణసంధిలో అంటే మధ్యలో మీకు యా అనేటువంటిది వస్తుంది. యా కానీ వా కానీ రా కానీ. ఇక్కడ చూసినట్లయితే స్వాగతం, సు ప్లస్ ఆగతం, ఇందులో వా వచ్చింది, సూకి
ఆ వచ్చినప్పుడు వా అనేటువంటి వచ్చింది. సో ఇది మనకి ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ప్రత్యేక్ చూడండి ప్రత్యేక్ ఏ వచ్చింది కదా! ఇట్లాగ వస్తే మనకిది అనుసంధి కిందకి వస్తుంది. మరి ఇక్కడ మనకు మిగిలింది ఏందయ్యా అంటే ఇక్కడ గుణసంధి ఉంది. ఈ గుణసంధి మనకి ఇక్కడ సరైన సమాధానం. ఎందుకు అంటే మహా ప్లస్ ఋషి మరి ఆలకు ఈ ఊరులు ప్రమైనప్పుడు క్రమంగా ఏవోఆర్లు ఆదేశమగును ఏవోఆర్లు వచ్చును అని చెప్పేసి మనం గుణసంధి యొక్క సూత్రము చదువుకొని ఉంటాం. సేమ్ అదే ఇక్కడ హిందీలో కూడా అప్లై అవుతుందండి. ఓకేనా? మహా ప్లస్ ఋషి ఈజ్ ఈక్వల్ టు మహర్షి. అదేమవుతుందయ్యా అంటే మరి గుణసంధికి ఉదాహరణ అవుతుందయ్యా. ఓకేనా? యెస్. సో అందరూ కూడా కామెంట్ చేయండి. మరి స్వర సందుల యొక్క రకాలు ఎన్నో మీరైతే కామెంట్ చేయండి. నేను కూడా చెప్తాను మీకు. సహీ వర్తని వాలా శబ్ద్ హై అంటే వర్తని అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అండి. ఇక్కడ సహీ అంటే కరెక్ట్. కరెక్ట్. ఓకేనా? మరి వర్తని అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనమాట. ఓకే. వాలా శబ్ద్ అంటే చెప్పాను మీకు వర్డ్ అంటే పదం. ఓకే. యెస్. పంకజ్, పజంక్, మక్, పరాజీత్. మరి ఇక్కడ ఏందో కరెక్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఎవరైతే ఇక్కడ ఏ అని ఇస్తున్నారో ఇది మనకు సరైన సమాధానం. పంకజ్ అనేటువంటిది ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. పజంక్ అంటే ఇది కాదు, ఇది రాంగ్. నెక్స్ట్ మక్ అంటే ఇది కాదు. ఒకవేళ కరెక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇట్లా ఉండింటే అది కరెక్ట్ అయ్యేది. కాకపోతే ఇక్కడ మనకి రివర్స్ ఉంది కాబట్టి మనకి ఇది కూడా కాదు. నెక్స్ట్ పరాజిత్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఒక్క నిమిషం అండి మీకు చూపిస్తాను. పరాజిత్ ఇలా ఉంటే అప్పుడు ఇది కరెక్టు. సో ఇక్కడ మనకి ఇటుపక్క ఇచ్చాడు కాబట్టి మనకి ఇది రాంగు. మిగిలింది మనకి ఆప్షన్ ఏ పంకజ్ అంటే కమల్ అంటే ఫుల్ లోటస్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? ఎస్ అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 7వ ప్రశ్న 25 కా హోగా అంటే 25 అనేటువంటిది హిందీలో ఒక నెంబర్ అయితే ఉంటుంది. దాన్ని ఇక్కడ నెంబర్ ఏంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 45, ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 75. యెస్. సో దీనికి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే 25 అంటే 25 అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 25 అనేటువంటిది మనకు అవుతుంది. మీరు ఒకసారి 1 to 100 వరకు ఒకసారి చూసుకొని వెళ్ళండి కనుక ఈజీగా మీరు ఇటువంటివి చేయగలరచండి. ఓకేనా అండి? యెస్. మరి నెక్స్ట్ ఏమంటారు సార్? 45 ఉంది ఏమంటారు సార్? 45. 45ని 45 అంటారు. 50ని 50 అంటారు. ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 50కి 25కి డిఫరెన్స్ ఉంది చూసారా? అది గమనించండి. నెక్స్ట్ 75 అని వస్తుంది. ఓకే. 75 చూడండి చాలా కొద్ది డిఫరెన్స్తోనే మనకి ఆన్సరే మారిపోతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్. 25 అంటే 25. ఓకే. 8వ ప్రశ్న చూడండి. ఇన్మే సే కిస్ ముహావరే కా భావార్థ్ సహీ నహీ హై. ఇక్కడ ఇచ్చినటువంటి కింది వాటిలో ముహావరా అంటే మనం తెలుగులో జాతీయాలు అంటాం కదా అట్లాంటిదేనండి ఇక్కడ. మరి ఇక్కడ 4 ఇచ్చారు. ఆ 4టికి ఏది కరెక్టో అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. మరి ఇప్పుడు చూద్దాం. ఆప్షన్ ఏ ఘర్ బసానా వివాహ కర్ణ అంటే ఇల్లు సర్దుకోవడం, ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే పెళ్లి చేసుకోవడం అన్నట్టు. అంటే ఇల్లు ఏర్పాటు చేసుకోవడం అంటే పెళ్లి చేసుకోవడం అన్నట్టు. నెక్స్ట్ రెండోది ఫటే హాల్ హోనా అంటే చినిగిపోయిన పరిస్థితి ఉన్నటువంటిది. అంటే బహుత్ గరీబ్ అంటే చాలా పేదరికంగా ఉండటం అనమాట. నెక్స్ట్ సి ఆప్షన్ చూడండి. పేట్ పర్ లాత్ మారనా. పేట్ పర్ లానే కడుపు మీద తన్నడం అంటాం కదా. సో తెలుగులో ఉంటుంది. కడుపు మీద తన్నకూడదు కదా, కడుపు కొట్టకూడదు అంటాం కదా అట్లాంటిది. మరి ఇక్కడ ఏమంటున్నా భయంకర్ చోటు పహుంచానా అంటే అతి భయంకరమైనటువంటి దెబ్బని కలిగించడం అనేటువంటిది ఉంది. మరి ఇదేనా? మరి మీరు ఒకసారి చూసి కామెంట్ చేయగలరు. టకాసా జవాబ్ దేనా సాఫ్ మనా కర్నా అంటే టక్కుమని జవాబు చేయడం సరైన సమాధానం ఇవ్వడం అనమాట. ఓకేనా? కానీ వద్దనకుండా నీట్గా మనం వద్దని చెప్పడం అనమాట. టకాసా జవాబ్ దేనా అంటే వద్దని చెప్పడం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పేట్ పర్ లాత్ మారనా అనేటువంటి కడుపు మీద తన్నడం అంటే వాని యొక్క అసలు వాడు ఏదైతే సంపాదన ఉందో దాన్ని మనం కొట్టడం అన్నట్టుగా. ఇక్కడ యాక్చువల్ అంటే దెబ్బ తగలడం కాదు కాబట్టి మనకు
ఇదే కరెక్ట్ కానిది కాబట్టి మనకి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఏదం కూడా రైట్ అండి. ఈ జాతీయాలు, సామెతలు, చలోక్తులు ఇవన్నీ కూడా మనకి వస్తాయి. సో ఇవి ఒకసారి మీరు చూసుకోగలరు. ఒకసారి చాలా క్లాస్ అనేవి ఉంటాయి. మీరు ఒకసారి చూసినట్టు కనుక మీకు అవగాహన అయితే వస్తుంది. మీకు తెలుగులో జాతీయాలు, సామెతలు వస్తాయి కాబట్టి కొంచెం అక్షరాలు మీకు చదవడానికి వచ్చినట్లయితే కనుక 1-2 సార్లు చదివినట్లయితే కనుక ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరండి. ఓకేనా? యెస్. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి 9వది. నిమ్నలిఖిత్ में से तत्सम शब्द कौन सा है? చూడండి తత్సమ పదాలు, తద్భవ్ కదా! సో ఇవన్నీ ఉంటాయి. సో దేశీ పదాలు, విదేశీ పదాలు ఓకేనా? సో ఇట్లాంటివి ఉంటాయి కదా! ఆప్షన్ ఏ నేత్రో, ఆప్షన్ బి ఆగ్, ఆప్షన్ సి సిస్టమ్, ఆప్షన్ డి కోయి నహి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం ఈ తత్సం అంటే ఏంది అని చూసుకున్నట్లయితే ఈ తత్సం ఏంది సార్ అన్నట్లయితే కనుక మనకి తత్ సమానము. ఇక్కడ మీకు తెలుగులో రాస్తాను. తత్ సమానము. ఓకేనా? తత్ సమానము అంటే ఒక భాషలో తీసుకున్నటువంటి అదే పదాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేయడం. యాక్చువల్‌గా అది దట్టు కూడా సంస్కృతం నుండి యాజ్ ఇట్ ఈస్‌గా చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్‌గా చూసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే తత్సమానము. యాజ్ ఇట్ ఈజ్ అండి. ఓకే. యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నట్లయితే తత్సమానం అంటాం. మరి ఇక్కడ ఆగ్ అంటే మనకి దాని సంస్కృతంలో అగ్ని అని ఉంటుంది. సిస్టమ్ అంటే ఇది విదేశీ పద్ధతి, ఒక పద్ధతి అంటాం. అంటే విదేశీ వర్డ్ అండి ఇది. కోయి నహి అంటే ఏది కాదు నిన్నటువంటి క్లాస్‌లో మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏది కాదు అని వస్తుంది. ఓకేనా? కోయి నహి అంటే ఏది కాదు. మరి ఇక్కడ నేత్రు అనేటువంటి మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నేత్రు అంటే మరి ఆంక్ అంటాం మనం. హిందీలో ఆంక్ అంటాం. కానీ సంస్కృతంలో నేత్రములు కదా! మన తెలుగులో కూడా నేత్రం అంటే ఈ పదాలని అంటాం. ఓకే. ఇక్కడ ఆప్షన్ మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి 10వ ప్రశ్న. కర్మ్ కే ఆధార్ పర్ క్రియా కితనే ప్రకార్ హై? అంటే ఈ కర్మ్ అంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్ వర్బ్స్ ఎన్ని రకాలు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా? సో మరి ఇక్కడ ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 8. మరి కర్మ్ కే ఆధార్ పర్ క్రియా కే ప్రకార్ హోతే హై అంటే ఎవరైతే ఆప్షన్ 2 ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ఇక్కడ ఏమవుతుంది అంటే అకర్ము, సకర్ము. అకర్మ క్రియ, సకర్మ క్రియ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఏ దాంట్లో అయితే కర్మ ఉంటుందో అంటే ఏ దాంట్లో అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో అది మనకు సకర్మకు ఉంటుంది. ఏ దాంట్లో అయితే మనకి ఆబ్జెక్ట్ ఉండదో అది అకర్మకు ఉంటుంది. అకర్మకు అని అంటారు. సో దీనికి సంబంధించి కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకా క్లాసుల్లో మంచిగా క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాగ మొత్తంగా మనం ఇక్కడ 10 క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఈజీ, హార్డ్, మోడరేటు అలాగే మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ అందించినట్లయితే దానికి తగ్గట్టుగా మీకు ఇంకా మంచి క్లాస్ తీసుకొని రావడం అయితే జరుగుతుంది. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఎవరైనా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకుంటే గనుక మీరు జాయిన్ బటన్ ద్వారా ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. మళ్ళీ చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.